వెల్కమ్ టు MG9 న్యూస్. మంత్రాలయంలో రాంపురం రెడ్డి సోదరుల పర్యటన. కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కేంద్రంలో రాంపురం రెడ్డి సోదరులు పర్యటించారు. పర్యటనలో భాగంగా టీటీడీ పాలక మండలి సభ్యులు వై సీతారామిరెడ్డి, హ్యాట్రిక్ ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెనుక భాగంలో నూతనంగా నిర్మించిన గ్రామ వార్డు సచివాలయ భవనంను, సంత మార్కెట్లో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనంను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం సంత మార్కెట్లో నిర్వహించిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్ పెంపుకు సంబంధించిన గూఢ పత్రికలను విడుదల చేశారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అర్హతనే ప్రామాణికంగా పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి వివరించారు. కొంతమంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. సమావేశానికి హాజరైన లబ్ధిదారులకు వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు జి భీమారెడ్డి అల్పాహారం ఏర్పాటు చేశారు. అంతకుముందు వీరికి చెట్నేహల్లి గ్రామానికి చెందిన లక్ష్మణ, మంత్రాలయంకు చెందిన జిమ్మి గజ్మాల వేసి శాల్వా కప్పి రెడ్డి సోదరులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు జి భీమారెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, సర్పంచ్ తెల్లంబండ్ల భీమయ్య, ఎంపీడీఓ మణిమంజరి, తహసీల్దార్ చంద్రశేఖర్, ఈఓపీఆర్డీ ప్రభావతి, సిఐ శ్రీనివాసులు, ఎస్ఐలు వేణుగోపాల్ రాజు, కిరణ్, ఏపీఎం జయశ్రీ, ఏపీఓ తిమ్మారెడ్డి, ట్రాన్స్కో ఏఈ గోవిందు, పీఆర్డీఈ అశ్వత్థామ, హౌసింగ్ డీఈ లాల్ కృష్ణయ్య, ఏఈ నాగసుబ్బయ్య, వైస్ ఎంపీపీ పులికుక్క రాఘవేంద్ర, వ్యవసాయ సలహా మండలి సభ్యులు మల్లికార్జున, సచివాలయ మండల కో కన్వీనర్ వికేసి రాఘవేంద్ర ఆచారి, చెట్నేహల్లి సర్పంచ్ ఆంజనీ, ఉప సర్పంచ్లు హోటల్ పరమేష్, వీర నాగప్ప, ఎంపీటీసీ సభ్యులు వెంకటేష్ శెట్టి, రామాంజనేయులు, ముఖ్య నాయకులు, అధికారులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి. సీతారామరెడ్డి గారు రెడ్డి వాళ్ళందరూ వచ్చి నమస్కారం అందరికి. అందరికి 3,000 ఇప్పుడు 3,000 చేసినాడు మాకే. తర్వాత మరి అందరూ జగన్ అనేది మాకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు అన్న భీమరెడ్డి అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి మన పెద్దలు తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులైనటువంటి సీతారామరెడ్డి గారికి మన గౌరవ ఎవరో చెప్తున్నారు ఏదో వస్తుందో లేదు వచ్చేది మీ ఆశీర్వాదంతో మళ్ళా జగన్మోహన్ రెడ్డి అని ఈ రాఘవేంద్ర సాక్షిగా చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన పనులు చేస్తున్నాడు, ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు చెప్పుకోవాలండి, ఏమి చెప్పలేడు. మీకు కూడా ఇవన్నీ ఇట్లా పత్రాలు ఎప్పుడు ఇస్తున్నారు వచ్చి తెలుసా? ఇప్పుడు ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు సాయంత్రం 4 వస్తారు, ఇంటింటికి పేపర్లు ఇస్తారు. వాళ్ళు మీ ఆధార్ కార్డు తీసుకుంటున్నారు, ఓటీ నంబర్ తీసుకొని మీ ఓటు ఎగురగొట్టడానికి, మీ పథకాలు ఎదుగొట్టడానికి చూస్తున్నారు. దయచేసి ఎవ్వరు మీరు ఆధార్ కార్డు ఇవ్వద్దండి. వాళ్ళు ఇస్తే పేపర్ తీసుకోండి, సంతోషం, మనం వద్దనకూడదు. పంచే పేపర్ తీసుకొని ఇంట్లో పెట్టుకోండి, ఎప్పుడైనా అడిగే కన్నా వస్తుంది. రేపు ప్రభుత్వం వస్తే వాళ్ళు అడిగే కన్నా వస్తారు. పాపం వాళ్ళ ప్రభుత్వం రాదు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు మా ప్రభుత్వం వస్తుంది నెక్స్ట్ అని. వచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముందు సింగల్గా పులి వచ్చినట్లు వస్తాడు. ఏమి వాళ్ళు 3 వస్తున్నారు, 2 కలిసి వస్తున్నారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. కానీ మన పులి సింగల్గానే వస్తుంది, సింగల్గానే పోటీ చేస్తుంది. ఎవరు పొత్తుగా అవసరం లేదు. మీరే ఆయనకు ముఖ్యము. మీరున్నంత వరకు ఆయనకు ఆలోచన చేయాల్సిన పనే లేదు. అలాంటి ముఖ్యమంత్రి కావాలని ఒకసారి ఆలోచన చేసుకోండి. మీ అందరికీ దయచేసి చెప్తున్నాను. మేడం చెప్పినారు, ఆయన కూడా అప్పుడు మేము పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆయన కూడా ఇక్కడ పనిచేసిపోయిన ఆమె చెప్తుంది 75 రూపాయలు ఇవ్వడానికి అప్పుడు మేము ఎవరికి ఇవ్వాలి, ఎవరు చనిపోయినారు లిస్టు తీయాలని. ఇప్పుడు ఆమె ఈరోజు ఎంపీడీఓగా మన మండలానికి వచ్చింది. ఆమె చెప్తుంది, మేము చెప్పేది అవసరం లేదు. అలాంటివన్నీ ఆలోచన చేసుకోవాలి. ఎవరో ఎన్నో కల్లిపల్లి మాటలు చెప్తారు, అవన్నీ నమ్మకండి. మీకు నిజంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ మీకు నవరత్నాలు కానీ, మీ పిల్లలు చదువుకోవడానికి కానీ, ప్రతి హాస్పిటల్
కాదు